యా గుడ్ మార్నింగ్ గైస్. నేను మీ వసాబి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీమ్ వసాబి గేమ్. ఇవాళ అయితే మన గిల్ మెంబర్స్తో కలిపి హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్స్ అంట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. మా వాళ్ళు చెప్పాడు బాగుంటుందని, చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇదైతే మన సెకండ్ ఛానల్, అంటే ఫస్ట్ ఛానల్ స్ట్రైక్ వేసి తీస్తారు అనుకో. ఈడు వల్ల ఈ పనికిమాలినాడు వల్ల స్ట్రైక్ వేసి పోయింది మన ఛానల్. ఈ మాస్కులు ఏంటి అని అడగండి. మా అమ్మని బ్లాక్ కలర్ మాస్కులు కొనమంటే సర్జికల్ మాస్కులు తెచ్చాడు. ఏదో ఒకటి వేస్తాను. ఓబీటో చూడు, మనిషి ఎంత ఉన్నాడు చూడండి. ప్రేమలో పట్టట్లే మనిషి. సిక్స్ ప్యాక్ అంటది, నమ్మకండి. సరే గైస్, ఫస్ట్ అయితే లైక్ చేయండి అండ్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే ఖైరతాబాద్ వెళ్ళాలి, అక్కడి నుంచి అయితే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. బాయ్. ఇప్పుడే బేగంపేట మెట్రో దగ్గరకు వచ్చాం, మెట్రో ఎక్కుదామని. ఖైరతాబాద్ టికెట్లు తీసుకొని మెట్రో ఎక్కేద్దాం. మెట్రోలో వీడియోలో గత తీయను నేను, ఎందుకంటే పక్కన ప్రైవసీ దెబ్బతింటది. దట్స్ వై. ఈ మాస్కులన్నీ వీడియో కోసమే, నార్మల్ అయితే హెచ్చులు తప్పం మేము, తెలుసు కదా. పీపీ గాడే. పీపీ అంటే ఇదే. ఎరా పీపీ, ఎలా ఉంది అమీర్పేట మెట్రో? వేరే లెవెల్ ఉంది. కోచింగ్ సెంటర్లు ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. మనవాడు ఫస్ట్ టైం అనమాట రావడం. నాకు అలవాటే కాబట్టి చూసి చూసి అలవాటు అయిపోయింది. మావాడు షాక్ అవుతున్నాడు. పాపం వాడిని ఏదో అడుగుతున్నాడు, అడికి ఏంటి తెలీదు. అరే మాస్కులు పెట్టుకోండి, మాస్కులు పెట్టండి. మా లాగ్ లో వచ్చేస్తా, ఓకేనా? యూట్యూబ్ లో పర్లేదా? మా ఎడిన్ పర్లేదంట. షోయే గారు రానన్నాడు, సో షోయే నేను ఎడిన్ వేసేస్తాను. మామ అది ఏమైందంటే, ఇప్పుడైతే ఖైరతాబాద్ లో దిగాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి అంటే ఫస్ట్ రైల్వే స్టేషన్ వైపు పదండి. అక్కడ గేట్ ఉంటుంది, ఆ గేట్ దాటి వెళ్తే ఎన్టీఆర్ గార్డెన్స్. ఎన్టీఆర్ గార్డెన్స్ 1 కిలోమీటరే. మా వాళ్ళు కొద్దిగా నడవడం ఎక్కువ మాకు, సో నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఎన్టీఆర్ గార్డెన్స్ వరకు. కిలోమీటర్ కాబట్టి అక్కడి నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అక్కడ సచివాలయం అని రాశాడు. నాలెడ్జబుల్ పర్సన్ మా పీపీ. టీడబ్ల్యూ ఒబిటో అని ఉంటుంది, సెర్చ్ చేసి ఫాలో కొట్టండి. ఫాలో అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. మీకు ఎప్పుడైనా జీకేలో డౌట్లు ఉంటే అది అడగండి, అది చెప్తాడు. మా ఇట్రా మా నువ్వు మాస్క్ వేసుకోరా పీపీ. ఎలా రా ఎంత నాలెడ్జ్? కరెక్టే గైస్, సారీ రా, తప్పట్టు. అంటే కెమెరా ముందు సారీ. పొద్దున్న బండి మీద వెళ్ళాం యాదగిరి గుట్టకి వెళ్ళేటప్పుడు. సూపర్ వ్యూ రా తరుణ్. పొద్దున్న ట్రాఫిక్ లేదు, చాలా బాగుంది. నైస్ రా, వెళ్తావురా వెళ్తావు. సరే బాయ్ గైస్, లోపలికి వెళ్ళాక పెడతాం. ఇప్పుడే వచ్చాను, వ్యూ ఉంది అసెంబ్లీది. మీరు గమనిస్తుందో లేదో, అసెంబ్లీ సూపర్ వ్యూ బ్రో, మ్యాడ్ ఉంది వ్యూ మాత్రం. సెక్రటేరియట్ అయితే తోపు.
ఈ అన్న ఉందా? అసెంబ్లీ వాళ్ళు ఇప్పుడు కొలంబస్ ఎక్కుదాం అంటున్నారా? లిటరల్లీ నాకు కొలంబస్ అంటే పెట్టారు మొన్న అడిగా ఏంటి? బ్రేక్ డాన్స్ కాదురా, ఇలా ఇలా తిరుగుద్ది చూసావా? టాప్ స్పిన్ అది కావాలి, టాప్ స్పిన్ ఎక్కాలి. రే పీపీ, అరే నేను ఇక్కడ బ్లాగ్ తీస్తున్నాను, ఫోటోలు అంటారు. మేఫిల్కి వెళ్దాం. మా వాళ్ళు మేఫిల్ ప్లాన్ చేశారు. ఓకే గాయస్, కొలంబస్ అంట. వీళ్ళు ఏం చెప్తాం, సరే వెళ్ళి కొలంబస్ టికెట్ తీసుకొని ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాం. నేను ఫస్ట్ టైం కొలంబస్ ఎక్కడం, చూద్దాం. మామూలు టికెట్లు తీయడానికి వెళ్ళారు గాయస్. నాకైతే కొద్దిగా భయంగానే ఉంది. వద్దు మామ, మనం ఎందుకు ఎక్కడం, ఈ వాటర్ యాక్టివిటీస్ కూడా పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. పైన భయం వేసింది ఫ్రెండ్స్, వీడియో తీద్దాం అనుకున్నాను. రియాక్షన్ పడేస్తానేమో ఫోన్ అని భయం వేసింది. చెమటలు పట్టేసాయి. బర్త్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఎక్కాను, బాగుంది. సూపర్ ఉంది గైస్. ఒరిజినల్ నిజం చెప్పు, నీకు ఎలా అనిపించింది? హైట్స్ అంటే పిచ్చ భయం. కళ్ళు తిరిగే మా కాసేపు. మా వాడు గుండె ఆగిపోయింది అనుకున్నాను. కళ్ళు మూసేసి పక్కకి వెళ్ళిపోయాడు. అరే హర్ష గారిని చూడండి రా, చూసుకోండి రా అంటున్నాను. అమ్మా బో, ఫస్ట్ టైం గాయ్స్. ఏం లేదు చిన్నదే. మన ముందే ఉన్నారు అంబేద్కర్. బాగానే ఉందిరా. అరే భయం ఏం లేదే. భయపడకండి మీరు, భయపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. చెప్పండి. ఒరే ఏం లేదురా. భయపడకూడదురా, జీవితంలో ఎప్పుడు భయం ఉండకూడదు. మామూలు గైస్, పెద్ద ఏం లేదు. కొలంబస్ చాలా బాగుంది. జైంట్ వీల్ అంతేం లేదు, యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. మామూలుగా నాకు హైట్స్ అంటే భయం, అలాంటిది నేనే అంత హైట్లో కూడా ఏం భయపడలే, ఏం కాదు. సో యావరేజ్. నెక్స్ట్ ఎక్కడికి మాయా వాడికి కూడా తెలీదు. గాలి వేస్తే అటు పోతాం. వాటర్ రైడ్స్ ఎక్కుదామని ట్రై చేసాం. మా వాళ్ళు ఎవరికి నచ్చలే, అది బాగాలేదైనా చిన్నగా ఉంది. ప్లస్ వెళ్ళిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా బాగాలేదని ఇచ్చారు. 100 5 అంటే 500 వేస్ట్ ఎందుకని చెప్పేసి ఆ 500 పెట్టి ఏమైనా తిందాం అని చెప్పేసి బయటకు వెళ్తున్నాం. ఏమైనా తినేసి అటు నుంచి అటు అమీర్పేట మూవ్ అవుతాం. మన ఎదురు సుభాష్ చంద్రబోస్. అనుకోని కారణాల వల్ల చాలా అనుకున్నాం, అవ్వలేదు. సో బ్యాక్ టు రూమ్కి వెళ్ళి మేఫిల్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం, తినేసి స్లీప్ వేసాడు. ఇంకా టైం ఆల్రెడీ 8:30 అయింది. సో హర్షక్ ట్రైన్ ఉంది, ట్రైన్లో దిగబెట్టేసి ఇంకోవారిని సికింద్రాబాద్లో దించేసి బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తాను మామ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.